స్తుతి స్తోత్రములు దేవా చెల్లిస్తూ ఉన్నాము నాయన. ఈ దినమును తండ్రి దేవా మీరు నాయన ప్రేమించి ఏర్పాటు చేసుకొని ఏర్పాటు బిడ్డలైనటువంటి నాయన తండ్రి యోసేపు అయ్య గారి ద్వారాను కిరణ్ అయ్య గారి ద్వారాను ప్రవ్వ ఈ గొండ్లపల్లి ప్రాంతములో ప్రవ్వ ఘనమైనటువంటి నాయన తండ్రి మీ నామమును ఘనపరుచుటకును దేవా నాయన ఏర్పాటు చేసి ఉన్నటువంటి ఈ సభల నిమిత్తము మీకు ఎనలేని స్తోత్రములు కృతజ్ఞతలు తండ్రి ప్రణుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. తండ్రి దైవ గ్రంథములో మీరు వ్రాయించినట్లుగా నీ దేవుడైన యెహోవా సన్నిధిని నీ వట్టి చేతులతో కనపడగా నీ దేవుడు నీకు అనుగ్రహించినటువంటి సామర్థ్యము కొలది ఆయనకు కానుకనివ్వవలెను అన్నారు గనుక నాయన నేటి దినమందును యొక్క సభలలో ఏకీవించినటువంటి నీ పిల్లలు కూడా అయా వారి యొక్క హృదయములో నిశ్చయించుకున్నటువంటి కానుకలను ప్రవ్వ తండ్రి మీకు అర్పించి ఉండగా తండ్రి ఇదిగో ప్రవ్వ యొక్క నాయన కానుకలను మీరు స్వీకరించండి, అంగీకరించండి దేవా. మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము ప్రవ్వ. కనానుగా తండ్రి దేవా ప్రవ్వ నాయన కయ్యూను గారైతే ఇదిగో నాది నేను నీకు ఇస్తూ ఉన్నానని చెప్పి ప్రవ్వ కానుక ఇచ్చారట. హేబేలు గారైతే దేవా నీవు నాకు ఇచ్చినది మరలా నేను నీకు ఇస్తూ ఉన్నానని ప్రవ్వ కానుక అర్పించారట. ప్రవ్వ నిబిడలైనటువంటి వారి యొక్క కానుకలను హేబేలు అర్పణల వలె మీరు స్వీకరించి అంగీకరించి నాయన నీ బిడ్డలకు రావలసినటువంటి రెండంతల ప్రతిఫలమును ప్రవ్వ మీరే దీవెనగా దయచేయండి దేవా. మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయన. కొర్నేలియ గారి యొక్క తండ్రి ధర్మ కార్యములు మీ సన్నిధికి చేర్చుకున్నట్లుగా తండ్రి నీ బిడ్డలు అర్పించినటువంటి కానుకలను కూడా అయా ఇదిగో ప్రవ్వ నీ సేవలో తండ్రి ఇదిగో నీ యొక్క పరిచర్యలో వాడబడినట్లుగా ఇచ్చిన ప్రతి హస్తమును తండ్రి మీరు దీవించండి. మా దైవజనులు అన్నట్లు దేవునికి ఇచ్చుటకు చాపిన చేతిని ఆయన రిక్తముగా తిరిగి పంపడు అన్నారు గనుక బోయాజు పొలములోనికి వెళ్ళినటువంటి రూతమ్మ ఎలాగున తండ్రి అయా వట్టి చేతులతో బోయాజు పంపించక నాయనా తండ్రి యావలను మోసుకుని వెళ్ళిందో నిబిడలైన వారు కూడా యొక్క సభలలో నుండి తిరిగి వెళ్ళు తండ్రి ఇదిగో ప్రవ్వ వారి యొక్క గృహములో చేరుటకు తండ్రి మీ యొక్క దీవెనలను ప్రవ్వ మేలులుగా తండ్రి పొందుకొని నీ యొక్క నాయన నామమునకు సాక్షులుగా మీరు నిలవబెట్టుమని యేసు మహిమగల నామములో వరునిగా ప్రాణప్రియుడిగా వచ్చుచున్న ప్రభు యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఇటు అవకాశం మాకు అనుగ్రహించినటువంటి రెవరెండ్ యోసేపు అయ్య గారికి అలాగనే రెవరెండ్ శామ్యూల్ కిరణ్ అయ్య గారికి అమ్మగారికి నా యొక్క వందన మరణాత అమ్మగారికి మనందరం ఒకసారి చప్పట్లు కొడదాం. చక్కని ప్రార్థన చేసి మరి ప్రేమతో అయ్యగారితో పాటు మన పండగకు వచ్చినందుకు మన్నాత కూడా తెలియచేద్దాం అమ్మగారికి. మన్నాతమ్మా మన్నాత థ్యాంక్ యూ. ఈ శ్రేష్టమైన సమయాన్ని రెవరెండ్ రాజేష్ అయ్య గారికి అప్పగిస్తూ ఉన్నాం. మీరు అందరూ కూడా వినడానికి సిద్ధంగా ఉంటే చప్పట్లు కొట్టండి అమ్మా. అందరం కూర్చుందామండి. ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో కొద్దిసేపు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. బైబిల్ గ్రంథములో నుండి ఒక మాట మనం చదువుకుందాం. ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాం. ఇదిగో నేను
దొంగవలే వచ్చుచున్నాను. తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన దిశములను చూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రము కాపాడుకొనువాడు ధన్యుడు. చిన్ని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఉచితమైనటువంటి మహా కృపను బట్టి ఎన్నిక లేని వాడనైనటువంటి నన్ను, అల్పుడనైనటువంటి నన్ను ఈ మహా ఘనమైనటువంటి రాగడ పండుగలో సందేశమును అందించుటకు గాను ప్రభువా ఏర్పాటు చేసుకున్నటువంటి విధానమును బట్టి తండ్రి మీకు అనేకమైనటువంటి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. అయా, నీ దాసులైనటువంటి రెవరెండ్ డి. యోసేపు అయ్య గారి ద్వారా, రెవరెండ్ డి. కిరణ్ అయ్య గారి ద్వారా, అమ్మగారి ద్వారా, సంఘబిడ్డలైనటువంటి వారి ద్వారా, వారికి సహకారులుగా ఉన్నటువంటి వారందరి ద్వారా ఘనముగా మహిమకరముగా ఇటు రాగడ పండుగలను నీ మహిమార్థమై జరిగింపజేయుచు ఉన్నటువంటి విధానమును బట్టి మీకు స్తోత్రాలు. నిన్నటి దినమున జరిగించబడినటువంటి కూటమును బట్టి వందనాలు చెల్లిస్తూ ఈ రెండవ దినము యొక్క రెండవ రాకడ పండుగను కూడా ఇంత పర్యాంతం వరకు కూడా చక్కగా మీకు ఇష్టమైనటువంటి రీతిగా నీ దాసులైనటువంటి ఇరువురు అయ్యగారిని నిలువబెట్టుకొని చక్కని సంగతులు బోధించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ సమయములో తండ్రి, నీ దేనదాసుడనైనటువంటి నేను నిలవబడి కొద్దిసేపు నీ మాటలు అందించుచూ ఉండగా నీవే నన్ను మరుగు చేసుకొని పూర్వకాలమందు ప్రవక్తలైనటువంటి వారితో, భక్తులైనటువంటి వారితో ఎలాగున మీరు మాట్లాడారో అలాగున మాతో మాట్లాడమని ప్రార్థిస్తూ ఉన్నాము. నీ మాటలు తండ్రి ఈ స్థలములోనికి వచ్చినటువంటి మేమందరము కూడా, నీ పిల్లలైనటువంటి వారందరూ కూడా శ్రద్ధగా విన్న వాక్య ప్రకారముగా జీవించి నీ రాకడకు కావలసినటువంటి అంతస్తును సంపాదించుకునే గొప్ప ధన్యతను ఇక్కడ కూడి వచ్చిన మా అందరికీ కూడా మీరు దయచేయమని, త్వరలో మధ్యాకాశమునకు వరునిగా రానయ్యున్న యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి, ఆమేన్. రెండవ రాకడ పండుగలో ఏకీభవించిన మనకు ప్రభు యొక్క మెండైనటువంటి దీవెనలు, ఆశీర్వాదాలు మనకు కలుగును గాక, ఆమేన్. నేడే ప్రభువు వచ్చు నన్ను కొనువాడే ధన్యుడు. నేడే ప్రభువు వచ్చు నన్ను కొనువాడే ప్రభువు కూడా మేఘమెక్కి వెళ్ళకుండానుండాడు. యేసు ప్రభువు వచ్చుచున్న ఇదిగో. సరే, ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, ఈరోజు నేను మీ అందరికీ కూడా దైవజనులు ఫాదర్ ఎం. దేవదాస్ అయ్య గారు 5వ తారీఖు 1వ నెల 1941 సంవత్సరములో పెండ్లి కుమార్తె వస్త్రాలు అని ఒక 6 వస్త్రాలు తెలియజేశారు. ఆ 6 వస్త్రాలలో ఈరోజు ఒక వస్త్రమై ఉన్న తెల్లని వస్త్రము అనేటువంటి దానిని గురించి మరి మీకు అందించాలని ఆశపడి వచ్చినటువంటి వాడనై ఉన్నాను. ఈ తెల్లటి వస్త్రము అనగా ఏమిటో, ఈ తెల్లని వస్త్రము దేనికి సూచనగా ఉన్నదో, ఈ తెల్లని వస్త్రమును ధరించుకున్న వారు ఎవరో, ఈ తెల్లని వస్త్రములను ధరించుకునేటువంటి వారు ఏం చేయాలో, ఏ విధముగా ఉండాలో అనేటువంటి విషయాలు ఈరోజు క్లుప్తముగా మీకు అందించాలని మనం చేస్తూ ఉన్నాం.
మనం చదువుకునేటువంటి వాక్య భాగము ప్రకటన గ్రంథములో మొట్టమొదటిగా మనందరము కూడా చూడగలుగుతూ ఉన్నాము. బైబిలు గ్రంథము అనేటువంటిది 66 పుస్తకాలు కలిగినటువంటి గ్రంథము ప్రకటన గ్రంథం. బైబిలు గ్రంథములో ఉన్నటువంటి 65 పుస్తకాల సారాంశము ప్రకటన గ్రంథములో ఉన్నది అని అన్నారు దైవజనుడు. 65 పుస్తకాల యొక్క సారాంశము ఏ గ్రంథములో ఉందంటండి? ప్రకటన గ్రంథములో ఉన్నది అని అన్నారు. ఈ ప్రకటన గ్రంథమునకు అనేకమైనటువంటి పేర్లు దైవజనులు తెలియజేసినటువంటి వారై ఉన్నారు. కీడు మేలుల గ్రంథము అని ప్రకటన గ్రంథమునకు పేరు. ఆశ్చర్య గ్రంథమని ప్రకటన గ్రంథమునకు పేరు. తాళపు చెవి కలిగిన గ్రంథమని ప్రకటన గ్రంథమునకు పేరు. పరలోక దర్శన గ్రంథమని ప్రకటన గ్రంథమునకు పేరు. ధన్యతల గ్రంథమని ప్రకటన గ్రంథమునకు పేరు. ప్రత్యక్షతల గ్రంథమని ప్రకటన గ్రంథమునకు ఇలాగున అనేకమైనటువంటి పేర్లు ఈ ప్రకటన గ్రంథమునకు ఉన్నవి అని దైవజనులు తెలియజేసినటువంటి వారై ఉన్నారు. బైబిలు గ్రంథములో మనము మొట్టమొదటిగా చూస్తే మొదటి పుస్తకము ఆదికాండము మనకు కనపడుతూ ఉన్నది. అలాగే బైబిల్ గ్రంథములో ఆఖరి పుస్తకము లేక చివరి పుస్తకము ప్రకటన గ్రంథము అనేటువంటిది మనకు కనబడుతుంది. ఈ మొదటి పుస్తకమైన ఆదికాండము, చివరి పుస్తకమైనటువంటి ప్రకటన గ్రంథం అంటే సాతానుకు ఇష్టము లేదు అని అన్నారు. ఏమా, ఎవరికి ఇష్టం లేదంటండి? సాతానుకు ఇష్టము లేదంట ఈ 2 పుస్తకాలు. ఎందుకంటే ఆదికాండములో సాతాను యొక్క ప్రవేశము ఉన్నది. ప్రకటన గ్రంథములో సాతాను యొక్క పతనము అనేటువంటిది ఉన్నది. దాని ప్రవేశము, దాని యొక్క పతనము ఈ 2 గ్రంథాలలో ఉన్నాయి. కాబట్టి సాతానికి ఈ 2 గ్రంథాలంటే ఇష్టము లేదు. అందుచేతనే బైబిలు మొదటిలోను చివరిలోను చినిగిపోవటం అనేటువంటిది మనం సర్వసాధారణంగా చూస్తుంటాం. బైబిలు ఆదికాండములో ఉన్నటువంటి మొదటి పేజీలు చినిగిపోవటం, ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి చివరి పేజీలు చినిగిపోవటం అనేటువంటిది, అనగా సాతానుడు ఆ 2 పుస్తకాలు చదవకుండా ఏదో ఒక రీతిగా అవి చిరిగిపోయేటువంటి విధానమును వాడు ఏర్పాటు చేసుకునేటువంటి వాడై ఉన్నాడు. బైబిలు గ్రంథము 2 వృద్ధుల మధ్య ఉన్నది అని అన్నారు. మొదటి వృద్ధుడు మోషే గారు, చివరి వృద్ధుడు యోహాను గారు. బైబిలు అనేటువంటి పల్లకీకి ఈ 2 కూడా చెరొక ప్రక్క కొమ్ము కాసి ఉంచారు అని ఈ బైబిలు గ్రంథాన్ని గురించి దైవజనులు తెలియజేసినటువంటి వారై ఉన్నారు. చాలామందికి దేవుని పిల్లలారా ప్రకటన గ్రంథము అని అంటే చాలామందికి భయం. ప్రకటన గ్రంథమును చదవరు, ప్రకటన గ్రంథమును వినరు. ఎందుకు చదవరు, ఎందుకు వినరు అని అంటే ఈ గ్రంథములో ఏదైనా మరి చేరిస్తే తెగుళ్ళు వస్తాయని, ఏదైనా ప్రకటన గ్రంథములో ఉన్నటువంటి వాటిని తీసేస్తే పరలోక పట్టణములో పాలుండదని చాలామంది ఈ గ్రంథము జోలి వెళ్ళరు. అనగా చదివేవారు అరుదుగా కనబడతారు, వినేవారు కూడా అరుదుగా కనబడుతూ ఉంటారు. ఈ ప్రకటన గ్రంథములో మొత్తం 22 అధ్యాయాలు మనకు కనబడుతూ ఉన్నాయి. ఈ 22 అధ్యాయాలలో కూడా పరిశుద్ధ ఆత్మ యొక్క ప్రేరణ అనేటువంటిది మనకు కనబడుతూ ఉన్నది. 22 అధ్యాయాలలో పరిశుద్ధ ఆత్మ యొక్క పనిచేసినటువంటి విధానం అనేటువంటిది ఈ ప్రకటన గ్రంథములో కనబడుతూ ఉన్నది. ప్రకటన గ్రంథములో మనకు 4 వ్యక్తులైనటువంటి వారు మనకు కనబడుతూ ఉంటారు. మొదటిగా
ప్రభువు కనబడతారు. రెండవది సంఘము, మూడవది సాతాను, నాలుగవది నామకార్థమైనటువంటి సంఘమైన అన్యులు అనేవారు కనబడతారు. ఎవరెవరండి? ఒకరు ఆ ప్రభువు కనపడతారు, రెండవది సంఘము కనపడుతుంది, మూడవది సాతానుడు, నాలుగవదిగా నామకార్థమైనటువంటి అన్యులు అయినటువంటి వారు మనకు ప్రకటన గ్రంథములో ప్రాముఖ్యముగా కనబడుతూ ఉంటారు. అయితే మనం చదువుకునేటువంటి వాక్యములో ప్రకటన గ్రంథము 16:16లో ఒక మాట ఉన్నది. తన వస్త్రము కాపాడుకొనువాడు ధన్యుడు అనేటువంటి మాట ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. వస్త్రమును కాపాడుకొనువాడు ధన్యుడు అనేటువంటిది. మానవ జీవితంలో ఈ వస్త్రాలు అనేటువంటివి చాలా ప్రాముఖ్యమైనటువంటివి. వస్త్రములు మన శరీరమును కప్పుకొనటం మాత్రమే కాదు కానీ మన గౌరవము, మన స్థాయిని, మన ఆత్మీయ స్థితిని తెలియజేయుటకు ఈ వస్త్రాలు అనేటువంటివి గుర్తుగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సాధారణంగా దేవుని పిల్లలారా మనం చూస్తే ఎక్కువ వస్త్రాలు, ఎక్కువ బట్టలు పురుషులకు ఉంటాయా, స్త్రీలకు ఉంటాయా? ఏమా ఎక్కువ ఎవరుంటాయి? స్త్రీలకే ఎక్కువగా ఉంటాయి, పురుషులకే తక్కువగా ఉంటాయి. పెట్టి నిండా చీరలున్నా, బీరువా నిండా చీరలున్నా మాకు ఏముండయి అని ఫీల్ అవుతా ఉంటారు స్త్రీలైన వారు. ఎప్పుడు కట్టుకున్నటువంటివే, ఎప్పుడు ధరించినటువంటివే అని స్త్రీలైనటువంటి వారు బాధపడుతూ ఉంటారు. దేవుని పిల్లలారా, అయితే ఇక్కడ వస్త్రాలు బహిరంగమైనటువంటి వస్త్రాలు కాదు కానీ అంతరంగమైనటువంటి వస్త్రాలు అనేటువంటివి మనము సంపాదించుకోవాలి, వస్త్రాలను కాపాడుకోవాలి అనేటువంటి మాట ఇక్కడ మనము చూడగలుగుతూ ఉంటాం. ఈ వస్త్రాలను గురించి మనము లోపలికి వెళ్ళేటువంటి సమయంలో బైబిల్లో ఒక మాట మనం చదువుకుంటే ఆదికాండము 2వ అధ్యాయము 25వ వచనములో, ఆదికాండము 2వ అధ్యాయము 25వ వచనములో ఒక మాట మనం చదువుకుందాం. అప్పుడు ఆదామును అతని భార్యయు వారిద్దరూ దిగంబరులుగా ఉండిరి, అయితే వారు సిగ్గు ఎరుగక ఉండిరి అని మనం చూస్తున్నాం. సిగ్గు అనేటువంటిది వారికి తెలియలేదు. ఎందుకు అనంటే దేవుని పిల్లలారా, వారు మహిమ కలిగినటువంటి వస్త్రాలను ధరించినటువంటి వారై ఉన్నారు. వారు పాపములో పడిన తర్వాత ఆ మహిమ వస్త్రాలను పోగొట్టుకున్నారు. కానీ వారు పాపములో పడనంతసేపు వారికి ఏ వస్త్రాలు ఉన్నాయంటే మహిమ వస్త్రాలు ఉన్నట్లుగా మనము చూడగలుగుతూ ఉన్నాం. ఈ మహిమ వస్త్రాలే పెండ్లి వస్త్రములు. ఈ మహిమ వస్త్రములను, ఈ పెండ్లి వస్త్రములను దేవుని పిల్లలారా రాకడకు సిద్ధపడేటువంటి ప్రతి ఒక్కరూ కూడా సంపాదించుకున్నటువంటి వారు కాపాడుకోవటం చాలా ప్రాముఖ్యము అనేటువంటిది మనం చూస్తున్నాం. అయితే ఈ తెల్లని వస్త్రములను ధరించినటువంటి వారు ఎవరు? ఈ తెల్లని వస్త్రములను ధరించినటువంటి వారు ఎక్కడున్నారు అనేటువంటి విషయాలు మనము బైబిల్ గ్రంథములో చూచినటువంటి వారమైతే ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనములో మనకు వారు ఎవరో కనబడుతూ ఉన్నారు. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును, జీవ గ్రంథములో నుండి అతని పేరెంత మాత్రమునో తుడుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. ఇక్కడ తెల్లని వస్త్రములో ధరించుకొనును అనే మాట మనం చూస్తున్నాం. ఏమా ఏ వస్త్రాలు ధరించుకున్నారంట? వారు తెల్లని వస్త్రములను ధరించుకున్నారు. ఎవరు అనగా దేవునికి నమ్మకముగా, అలాగే దేవునిని అనుసరించినటువంటి వారు ఈ విధమైనటువంటి తెల్లని వస్త్రములను ధరించుకోగలరు అనేటువంటిది మనము చూడగలుగుతూ ఉన్నాము.
అలాగే మరి ఒక మాట కూడా మనము తెల్లని వస్త్రాలను గురించి చదువుకుంటే ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము 4వ వచనములో కూడా సింహాసనము చుట్టూ సింహాసనము చుట్టూ 24 సింహాసనములుండెను. 24 సింహాసనములుండెను. ఈ సింహాసనములందు ఈ సింహాసనములందు 24 పెద్దలు 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని తెల్లని వస్త్రములు ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారై కూర్చుండిరి. కాబట్టి ఇక్కడ కూడా మనకు తెల్లని వస్త్రములను ధరించుకున్నారు అనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. ఈ తెల్లని వస్త్రములను ధరించుకున్నటువంటి వారు భూమి మీద రక్షింపబడినటువంటి వారు కాదు. ఈ తెల్లని వస్త్రములను ధరించుకున్నటువంటి వారు పరదైసులో ఉన్నటువంటి వారు కాదు. ఈ తెల్లని వస్త్రములను ధరించుకున్నటువంటి వారు భూమి మీద ఉన్న విశ్వాసులు కాదు. ఈ తెల్లని వస్త్రములను ధరించుకున్నటువంటి వారు వెయ్యేండ్లలో ఉన్నటువంటి వారు కాదు. ఈ తెల్లని వస్త్రములను ధరించుకున్నటువంటి వారు రక్షింపబడినటువంటి వారు కాదు. మరి ఎవరు? ఈ తెల్లని వస్త్రములను ఎవరు ధరించుకున్నారు అనేటువంటిది దేవుని పిల్లలారా మనం చూస్తే సింహాసనము మీద కూర్చున్న 24 పెద్దలు అనేటువంటి మనం చూస్తున్నాం. ఎవరంట ఆ వస్త్రాలను ధరించుకుంది? సింహాసనము మీద కూర్చున్నటువంటి వారు. నూతన యెరూషలేములో దేవుడు ఏర్పాటు చేసినటువంటి సింహాసనాల మీద కూర్చున్నటువంటి 24 పెద్దలైనటువంటి వారు ఈ యొక్క తెల్లని వస్త్రములను వారు ధరించుకున్నారు అనేటువంటి మాట బైబిల్ గ్రంథములో దేవుని పిల్లలారా మనము చూడగలుగుతూ ఉన్నాం. వీరే ఈ 24 పెద్దలే, సింహాసనం మీద కూర్చున్నటువంటి 24 పెద్దలే తెల్లని వస్త్రములు ధరించుకున్నటువంటి వారు అనగా దేవుని పిల్లలారా వీరు పెండ్లి కుమార్తెలు అయినటువంటి వారై ఉన్నారు. అనగా దైవజనుడు దేవదాసయ్య గారి పాఠం చెప్తూ అన్నారు. ఏమన్నారు అని అంటే, పెండ్లి కుమార్తె జయించవలసినటువంటి శోధనలను గూర్చి అయ్యగారు 5 మాటలు తెలియజేసినటువంటి వారై ఉన్నారు. పెండ్లి కుమార్తె జయించాలి, శోధనలను జయించాలి. ఈ 24 పెద్దలైనటువంటి వారు జయించారు, సింహాసనం మీద కూర్చున్నారు, తెల్లని వస్త్రములను వారు ధరించుకున్నారు. జయించాలి, 5 శోధనలను జయించాలి అని అన్నారు పెండ్లి కుమార్తె. 1 పాప శోధనలు, 2 వ్యాధి శోధనలు, 3 నిందల శోధనలు, 4 ఇబ్బందుల శోధనలు, 5 అవిశ్వాస శోధనలు అని అన్నారు. దేవుని పిల్లలారా మరలా వివరించడానికి సమయం సరిపోదు కాబట్టి అందుకని కొంచెం స్పీడ్గా చెప్తున్నా. ఈ 5 శోధనలను జయించేవారే ఎవరు అని అన్నారంటే పెండ్లి కుమార్తెలు అన్నారు. అందుకనే 24 పెద్దలైనటువంటి వారిగా ఎందరైతే సిద్ధపడతారో, ఎవరైతే శోధనలను జయిస్తారో దేవుని పిల్లలారా వారు నూతన యెరూషలేములో దేవుడు సిద్ధపరిచినటువంటి ఆ సింహాసనముల మీద కూర్చునేటువంటి వారై ఉన్నారు. కాబట్టి శోధనలను జయించవలసినటువంటి వారై ఉన్నారు పెండ్లి కుమార్తె అనబడినటువంటి వారు. అందుకని తెల్లని వస్త్రములను ఇక్కడ మనము ధరించినటువంటి పరిశుద్ధులైనటువంటి వారిని 24 పెద్దలైనటువంటి వారిని మనం చూడగలుగుతున్నాం. ఈ తెల్లని వస్త్రము లేక తెలుపు అనేటువంటిది పరిశుద్ధతకు గుర్తుగా ఉన్నది, పవిత్రతకు గుర్తుగా ఉన్నది, నిష్కలంకమునకు గుర్తుగా ఉన్నది, మహిమకు గుర్తుగా ఉన్నటువంటిదే ఈ తెలుపు అనేటువంటిది. ఈ రకమైనటువంటి వాటికి గుర్తుగా ఉన్నది కాబట్టి బైబిల్ గ్రంథములో దేవుని పిల్లలారా మనము చూసినటువంటి వారమైతే కొన్ని రిఫరెన్స్లను కొన్నిటిని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ తెల్లని వస్త్రములు పరిశుద్ధతకు గుర్తుగా ఉన్నవి అనేటువంటిది యెషయా గ్రంథం 1వ అధ్యాయము 18వ వచనం ప్రకారముగా మనము చూడవచ్చును.
యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదము రండి మన వివాదము తీర్చుకొందుము. మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను మీ పాపములు రక్తము వలె ఎర్రనవైనను, అవి హిమము వలె అవి తెల్లబడును. హిమము వలె తెల్లబడును. కెంపు వలె ఎర్రనివైనను కెంపు వలె ఎర్రనవైనను, అవి గొర్రెబొచ్చు వలె అవి తెల్లని గొర్రెబొచ్చు వలె తెల్లని వగును. చూడండి, పరిశుద్ధతను చూపెడుతూ ఉన్నాయి. మీ పాపములు అనగా దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తములో ఎవరైతే కడగబడతారో, ఎవరైతే దేవుని పిల్లలారా వారి వస్త్రాలను తెలుపు చేసుకుంటారో, వారు పరిశుద్ధులుగా మార్చబడగలుగుతారని, పరిశుద్ధమైనటువంటి ఆ మహిమ కలిగినటువంటి ఆ వస్త్రాలను వారు ధరించుకోగలుగుతారని మనం చూస్తున్నాం. కాబట్టి పరిశుద్ధతకు గుర్తుగా ఉన్నటువంటివి ఈ తెల్లని వస్త్రములు అనేటువంటిదిగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనము ప్రకారము తెల్లని వస్త్రములో విమోచనకు, క్షమాపణకు గుర్తుగా ఈ వచనం అనేటువంటిది మనకు ఆధారంగా కనపడుతుంది. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమయ్యుందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. కాబట్టి పవిత్రముగా యేసు రక్తం అనేటువంటిది విమోచించే రక్తము. యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క రక్తము క్షమించేటువంటి రక్తముగా, విమోచనకు, క్షమాపణకు గుర్తుగా ఉన్నటువంటిదే ఈ యొక్క తెలుపు అనేటువంటిది మనం చూస్తున్నాం. తెల్లని వస్త్రాలు విమోచనకు, క్షమాపణకు గుర్తుగా ఉన్నాయి. మూడవదిగా ఈ తెల్లని వస్త్రాలు మహిమకు గుర్తుగా ఉన్నవి అనేటువంటివి మత్తయి సువార్త 17వ అధ్యాయము 2వ వచనము ప్రకారముగా మనం చూడవచ్చును. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లని వాయను. రూపాంతర కొండ మీద యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ముఖము సూర్యుని వలె ప్రకాశించిందని, అలాగే ఆయన ధరించినటువంటి వస్త్రాలు వెలుగు వలె తెల్లని వాయను, తెల్లగా యేసు ప్రభు వారి యొక్క వస్త్రాలు ఉన్నాయి. అనగా మహిమకు గుర్తుగా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క వస్త్రాలు ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. తెలుపు అనేటువంటిది మహిమకు గుర్తుగా మనకు కనపడుతూ ఉన్నాయి. అందుకనే మత్తయి సువార్త 28వ అధ్యాయము 3వ వచనం ప్రకారముగా ప్రభువు పునరుద్ధాన కాలమందు దేవదూతలైనటువంటి వారి యొక్క వస్త్రములు కూడా తెల్లగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. చదవండి. దూత స్వరూపము మెరుపు వలె ఉండెను. ఆ దూత స్వరూపము మెరుపు వలె ఉండెను. అతని వస్త్రము హిమమంత తెల్లగా అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను. చూడండి, ఇక్కడ కూడా వస్త్రాలు ఎలాగున్నాయంటండి? తెల్లగా. కాబట్టి ప్రభువు పునరుద్ధాన సమయమందు అక్కడ ఉన్నటువంటి దేవదూతలైనటువంటి వస్త్రాలు తెల్లగా, మహిమను ధరించినటువంటి వస్త్రాలుగా ప్రభు వస్త్రాలు, దేవదూతల వస్త్రాలు ఉన్నట్లుగా మనము చూడగలుగుతూ ఉన్నాం. అలాగే ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనం ప్రకారం జన సమూహముల వస్త్రాలు తెల్లగా ఉన్నట్లుగా మనం చూస్తాం. నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి ప్రతి వంశములో నుండి ప్రజలలో నుండి ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడును లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనము ఎదుటను గొర్రె పిల్ల ఎదుటను నిలవబడ్డారు. జన సమూహముల యొక్క వస్త్రాలు తెల్లగా ఉన్నట్లుగా, కాబట్టి మహిమకు గుర్తుగా, మహిమకు సూచనగా ఉన్నటువంటి వస్త్రాలే తెల్లని వస్త్రాలు అనేటువంటిదిగా మనం చూస్తున్నాం. అలాగే 4వదిగా మనం చూస్తే
ఈ తెల్లని వస్త్రాలు దేనికి గుర్తుగా సూచనగా ఉన్నాయి అనంటే యాజకత్వమునకు సూచనగా ఈ తెల్లని వస్త్రములు అనేటువంటివి మనకు కనబడుతూ ఉన్నాయి. నిర్గమాకాండము 28వ అధ్యాయంలో 39 నుండి 43వ వచనం వరకును కూడా చదవద్దు కానీ అహరోను యొక్క కుమారులైనటువంటి వారు, యాజకులైనటువంటి వారి యొక్క వస్త్రాలు అక్కడ మనకు కనబడుతూ ఉన్నాయి. ప్రత్యేకమైనటువంటి వస్త్రాలుగా దేవుని పిల్లలారా అవి యాజకులైనటువంటి వారు ధరించినటువంటి వస్త్రాలుగా, ఆ వస్త్రాలు యాజకత్వమునకు సూచనగా ఉన్నటువంటి వస్త్రాలుగా మనం చూడగలుగుతున్నాం. 5వదిగా తెల్లని వస్త్రాలు విజయానికి గుర్తుగా ఉన్నవి అనేటువంటి మాట ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 11వ వచనం ప్రకారముగా మనం చూడగలుగుతూ ఉన్నాం. తెల్లని వస్త్రము వారిలో ప్రతి వానికి ఇయ్యబడెను. చాలండి. తెల్లని వస్త్రములు ఇయ్యబడినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటాము. ఇవి దేవుని పిల్లలరా విజయానికి సూచనగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అందుకని ప్రకటన గ్రంథం 16:16లో తన వస్త్రము కాపాడుకొనువాడు ధన్యుడు అనే మాట మనం చూడగలుగుతున్నాం. వస్త్రాలు కాపాడుకోవాలి. దేవుని పిల్లలారా ముఖ్యముగా ఉన్నతమైనటువంటి స్థితిలోనికి, భక్తిలోనికి, అంతస్తులోనికి వచ్చినటువంటి విశ్వాసి వారికి ఉన్నటువంటి అనుభవాన్ని, వారికి ఉన్నటువంటి అంతస్తును పోగొట్టుకోకూడదు. ఒక మెట్టు ఎక్కితే మరొక మెట్టు ఎక్కుతూ పైదాకా చేరాలే గాని ఒక మెట్టు దిగితే దేవుని పిల్లలారా వెనకడుకో సాతానుడు తీసుకొని వెళ్ళిపోతాడు. మన ఆత్మీయమైనటువంటి స్థితి పైకి ఎదగాలే గాని దిగకూడదు. ఎదిగేటట్లుగా దేవుని పిల్లలారా మనం ఉండాలే గాని దిగేటట్లుగా మనం ఉండకూడదు. ఒక విశ్వాసి దేవునితో మాట్లాడగలిగినటువంటి అనుభవం కలిగినటువంటిది, దేవునిని చూడగలిగినటువంటి అనుభవం కలిగినటువంటిది, సన్నిధి ప్రభావం కలిగినటువంటిది. దేవుని పిల్లలారా ఆమె ఏదైనా ఏ కార్యము కొరకైనా ఎక్కువగా సన్నిధిలో గడిపేటువంటిది. ఎక్కడికైనా వెళ్ళాలన్నా సరే చివరికి ప్రభు అనుమతిస్తే తప్ప ఆమె అడుగుపెట్టేది కాదు. అలాంటి భక్తి కలిగినటువంటిది సన్నిధి సభ్యురాలు ఒక తల్లి ఉంది. ఓసారి వారి బంధువుల యొక్క వివాహమునకు వెళ్ళవలసినటువంటి తరుణం వచ్చినటువంటి సమయంలో ఓ రోజు సన్నిధి చేస్తుంటే ఆ సన్నిధిలోనికి ప్రభు వస్తే ప్రభువుని అడిగిందంట, ప్రభువా మా బంధువులైనటువంటి వారి యొక్క వివాహం జరుగుతుందయ్యా పలానప్పుడు, ఆ వివాహానికి వెళ్ళమంటే నేను వెళతాను, మీరు వద్దంటే నేను ఆగిపోతాను అని ప్రభువుని అడిగితే ప్రభు అన్నారంట, నువ్వు ఎలాగున వెళుతున్నావో అలాగే తిరిగిరా అన్నారంటండి. ఏమన్నారండి ప్రభు? నువ్వు ఎలాగే వెళుతున్నావో అలాగే తిరిగిరా అన్నారు. అంటే ఏ స్థితిలో, ఏ అంతస్తులో, ఏ అనుభవంలో ఉన్నావో అదే అనుభవాన్ని నువ్వు పోగొట్టుకోవద్దు. అదే అనుభవంలోనే నువ్వు ఉండి రావాలి అన్నారట. సరే నేను దేవుని పిల్లలారా తలకాయ ఊపి ప్రభు పర్మిషన్ ఇచ్చారు కదా అని వెళ్ళిపోయింది. అక్కడ పెళ్ళికి వెళ్ళిన తర్వాత వారి చిన్ననాటి స్నేహితులు, కాలేజీలో చదువుకున్నటువంటి తోటి స్నేహితులైనటువంటి వారు, బంధువులైనటువంటి వారు అందరూ కూడా కలిసి, ఏంటి ఎలాగైపోయావు, ఎలాగున్నావు, ఒకప్పుడు ఎంత బాగుండేదానివి, ఎలాంటి బట్టలు వేసేదానివి, ఏంటి తెల్లట వస్త్రాలు ఏంటి, ఆ చేతులకి గాజులయ్యి, మెడలో తాలిబొట్టేది, ముఖానికి బొట్టేది, ఒకప్పుడు ఇవన్నీ నీవు చక్కగా ధరించుకునేదానివి, ఇవన్నీ తీసేసి ఇప్పుడు ఎలాగున్నావో తెలుసా, ఏం బాలేదు, రారా అని చక్కగా అన్నీ కూడా అలంకరించేశారట. దేవుని పిల్లడార ముఖానికి బొట్టు పెట్టారు, చేతులకు గాజులేసారు, మెళ్ళలో తాలిబొట్టేశారు, నగలేశారు, ఖరీదైనటువంటి ఆ పట్టు చీరతో ఆమెను ధరింపజేశారు, అన్నీ కూడా ఫుల్ఫిల్ చేశారు. ఇవన్నీ ధరించాలా ధరించకూడదా అనేటువంటిది కాదు నా సబ్జెక్ట్, అది మర్చిపోదాం. ఇవన్నీ ధరించుకొని చక్కగా ఆనందించి అదే వస్త్రాలతో, అదే ఆభరణాలతో, అదే సొగసుతో
మరలా తిరిగి ఆమె తన ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చి మరలా సన్నిధి గదిలోకి వెళ్ళి ఆమె ప్రార్థన చేసుకుంటుంటే ప్రభు దూరంగా నిలబడ్డాడంట. రోజు దగ్గరకు వచ్చేవాళ్ళు ఆ రోజు ప్రభు దూరంగా ఉన్నారు. ప్రభుని అడిగిందంట, ఏంటి ప్రభువా మీరు అంత దూరంగా ఉన్నారు, రోజు దగ్గర ఉంటారు కదా అనంటే, నీకు నాకు ఇంత వ్యత్యాసం ఏర్పడింది అన్నారట. నేనేం చెప్పాను, నువ్వేం చేసావు, ఎలాగున వెళ్ళావో అలాగనే రమ్మంటే నువ్వు అలాగున రాలేదు అని ప్రభు అందుకనే దూరంగా ఉన్నాను అన్నారట. కాబట్టి మనం ఉన్నటువంటి అంతస్తులో నుండి, అనుభవంలో నుండి మనం దిగకూడదు. దిగిపోతే దేవుడు మనకు ధరింపజేసినటువంటి ఆ స్థితిని, ఆ మహిమ కలిగినటువంటి స్థితిని మనము కోల్పోయేటువంటి వారమై ఉంటాం. అందుకనే ఇక్కడ దేవుని పిల్లలారా, తెల్లని వస్త్రమును ధరించినటువంటి ఈ వ్యక్తులైనటువంటి వారిని పరలోకములో మనం చూడగలుగుతూ ఉన్నాము. ప్రత్యేకమైనటువంటి స్థితిని కలిగినటువంటి వారిగా ఎన్నో శ్రమలను, ఎన్నో శోధనలను వారు అనుభవించి వాటన్నిటిని కూడా తట్టుకొని జయం పొంది వారు పరలోకములో ఆ సింహాసనాల మీద అధిష్ఠించినటువంటి వారిగా మనం చూడగలుగుతున్నాం. అయితే ఈ తెల్లని వస్త్రాలను ఎవరు ధరించుకోగలరో? ఇప్పుడు దాకా తెల్లని వస్త్రములను ధరించుకునేటువంటి వారు 24 పెద్దలైనటువంటి వారని, అలాగే తెల్లని వస్త్రాలు దేనికి గుర్తుగా, సూచనగా ఉన్నవి అనేటువంటిది మనం చూసాము. కనుక ఇప్పుడు ఈ తెల్లని వస్త్రాలను ఎవరు ధరించుకుంటారు అనేటువంటిది ఒక 7 పాయింట్లు చెప్పి నేను ముగిస్తాను క్లుప్తంగా. ఎవరు తెల్లని వస్త్రాలను అనగా మహిమ వస్త్రాలను, దేవుడిచ్చినటువంటి ఆ వస్త్రాలను ధరించుకోగలరు? ఎటువంటి వారు ధరించుకోగలరు? ఏమి చేస్తే ఆ వస్త్రాలు మనకు కూడా వస్తాయి అనేటువంటిది దేవుని వాక్యము ద్వారా మీకు తెలియజేస్తూ ఉంటా. మొట్టమొదటిగా ఈ తెల్లని వస్త్రములను ధరించుకునేటువంటి వారు ఎవరు అనగా రక్షింపబడిన వారు. తెల్లని వస్త్రములను ధరించుకునేటువంటి వారు ఎవరు అనగా రక్షింపబడినటువంటి వారు. దేవుని పిల్లలారా, మనం చూస్తే ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనాన్ని ఒకసారి చదువుకుందామండి. అందుకు నేను అయ్యా నీకే తెలియననగా అతడు ఎలాగు నాతో చెప్పెనో, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉతుకుకొని వాటిని తెలుపు చేసుకొనిరి. చాలండి. వీరు మహాశ్రమల నుండి వచ్చినటువంటి వారు. దేవుని పిల్లలారా, ఊరికైనా రావు ఈ వస్త్రాలు. అంత తేలికగా దొరికేటువంటి వస్త్రాలు కావు. దేవుని పిల్లలారా, శ్రమలను అనుభవిస్తేనే గాని, ఆ శ్రమలను జయిస్తేనే గాని ఈ వస్త్రాలను దేవుడు ధరింపజేయగలడు. ఈ వస్త్రాలను దేవుడు బహుమానముగా, దానముగా మనకు అందించగలడు. అందుకనే దైవజనుడు, మానవుడు శ్రమను పొందక దైవ మానవుడు ఎటు కాగలడు అని అన్నాడు. శ్రమ లేకపోతే స్వర్గము లేదు అని అన్నారు. మహిని యేసే మహాశ్రమ పొంది మహిమకు వెళ్ళిన గాదే అని అన్నారు. శ్రమలో అనుభవించకుండా, శ్రమలు జయించకుండా ఆ 24 పెద్దలు ఎక్కడికి వెళ్ళలేదండి? ఎక్కడికి వెళ్ళలేదు? ఆ పరలోకానికి వెళ్ళలేదు. సింహాసనం ఊరకనే రాలా, కిరీటం ఊరకనే రాలా, వస్త్రాలు ఊరకనే రాలా. వాళ్ళు శ్రమలను అనుభవించినటువంటి వారయ్యుండి ఆ శ్రమలను జయించారు గనుకనే ఆ వస్త్రాలను వారు కలిగినటువంటి వారై ఉన్నారు. అలాగే దేవుని పిల్లలారా, ఈ లోకములో మనము కూడా అనేకమైనటువంటి శ్రమలను అనుభవించి వాటన్నిటిని జయించి రక్షింపబడినటువంటి విధానమును బట్టి మనము ఈ వస్త్రములను ధరించుకోగలం. ఫర్ ఎగ్జాంపుల్గా మనము చూస్తే సౌలు గారు మనకు కనబడుతూ ఉన్నారు. సౌలు గారు దమస్కు ప్రాంతమునకు క్రైస్తవులైనటువంటి వారిని, దేవుని బిడలైనటువంటి వారిని హింసించడానికి, వారిని నాశనం చేయటానికి, వారిని బంధించటానికి, వారిని అనేక రీతులుగా శ్రమలు పెట్టడానికి వెళుతున్నటువంటి సమయంలో
దేవుడు అతనికి ప్రత్యక్షమై స్వరము ద్వారా మాట్లాడినటువంటి సమయములో అననీయ ద్వారా అతను రక్షింపబడినట్లుగా, బాప్తీసం పొందినట్లుగా, సౌలు పౌలుగా మార్చబడినటువంటి విధానమును మనము అపోస్తలుల కార్యముల గ్రంథములో 9వ అధ్యాయములో చూడగలుగుతూ ఉన్నాం. చూడండి, మనము ఈ వచనములో మనము చూస్తే 18వ వచనము 9:18లో అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిస్మము పొందెను. తరువాత ఆహారము పుచ్చుకొని బలపడెను. చూడండి, సౌలు గారిలో ఏం కనపడుతుంది? రక్షణ అనుభవం కనపడుతుంది. ఎవరినైతే హింసించారో, ఏ దేవుని బిడ్డలైనటువంటి వారినైతే దేవుని పిల్లలారా శ్రమలు పెట్టాడో, అదే జీవితములోనికి దేవుడు తనను మరల్చుకున్నట్లుగా దేవుని పిల్లలారా. కాబట్టి భయంకరమైనటువంటి ఆ జీవితమును జీవిస్తున్నటువంటి క్రైస్తవులకు వ్యతిరేకగా ఉన్నటువంటి ఈ వ్యక్తిని దేవుడు రక్షించినట్లుగా, బాప్తిసం పొందేటట్లుగా, అలాగే బలపడేటట్లుగా చేసినట్లుగా ఇది రక్షణ మార్గము కాదా అనేటువంటిది మనం చూస్తున్నాం. లూకా సువార్తలో కూడా 19వ అధ్యాయములో కూడా దేవుని పిల్లలారా మనకు జక్కయ్య గారు కనపడుతూ ఉంటాడు. జక్కయ్య ఇంటిలో ప్రభు వెళ్ళటం, జక్కయ్య మారు మనసు పొందటం, రక్షణ పొందటం అనేటువంటిది మనము చూడగలుగుతూ ఉన్నాం. కాబట్టి రక్షణ అనుభవంలోనికి వచ్చాడు. పాపి తన జీవితాన్ని మార్చుకోవాలి. పాపి మారాల్సింది మనిషి కాదు, కానీ మనస్సు మారాలి. మనిషి కాదండి మారాల్సింది. ఏం మారాలా? మనస్సు మారాలి. మారాలి మారాలి నీ మనసే మారాలి, మారాలి మారాలి నీ మనసే. కాబట్టి మనస్సు మారాలి. సౌలు గారి యొక్క మనసు మారటం, జక్కయ్య గారి యొక్క మనసు మారటం, ఇది రక్షణకు సూచనగా. రక్షింపబడాలి. రక్షింపబడినటువంటి వారు మాత్రమే ఈ విధమైనటువంటి వస్త్రాలను ధరించుకోవటానికి అవకాశం ఉంటుంది అనేటువంటిది మనం ఇక్కడ తెలుసుకోవలసినటువంటి వారం అయి ఉండాలి. కాబట్టి రక్షింపబడిన వారు మొట్టమొదటిగా ఈ తెల్లని వస్త్రములను ధరించుకుంటారు. రెండవదిగా మనము చూస్తే పరిశుద్ధమైన జీవితమును జీవించిన వారు ఈ తెల్లని వస్త్రములను ధరించుకుంటారు. పరిశుద్ధమైనటువంటి జీవితమును జీవించాలి. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 8వ వచనములో, మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నా నిర్మలములైన సన్నపు నారబట్టలు ఆమెకి ఇయ్యబడెను. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. కాబట్టి పరిశుద్ధమైనటువంటి జీవితమును ఎవరైతే జీవిస్తారో, ఈ లోకములో ప్రత్యేకమైనటువంటి జీవితమును ఎవరైతే జీవిస్తారో, అటువంటి వారు ఈ విధమైనటువంటి మహిమ కలిగినటువంటి తెల్లని వస్త్రములను ధరించుకోగలుగుతారు అనేటువంటిది ఇక్కడ మనందరము కూడా వాక్యాన్ని బట్టి తెలుసుకోవలసినటువంటి వారమై ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్గా మనం చూస్తే ఒక్కొక్క దానిలో ఒక్కొక్క ఉదాహరణగా ఒక భక్తుని మనం తెలియజేసుకుందాం. రక్షింపబడినటువంటి వారిలో ఉదాహరణగా సౌలును, జక్కయ్యని మనం చూసాము. అలాగే పరిశుద్ధమైనటువంటి జీవితమును జీవించిన వారిలో మనకు హానోకు గారు కనబడుతూ ఉంటాడు. హానోకు గారు దేవుని పిల్లలారా మరి 365 సంవత్సరాలు అతడు జీవించినటువంటి జీవితము పరిశుద్ధమైనటువంటి జీవితము, ప్రత్యేకమైనటువంటి జీవితము. ఆ పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించడాన్ని బట్టి దేవునితో అతడు నడిచి వెళ్ళిపోయినటువంటి విధానమును మనము ఆదికాండము 5వ అధ్యాయము 23, 24 వచనాలలో చూడగలుగుతాము. హానోకు దినములన్నీ 365 ఏండ్లు హానోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతనిని తీసుకొని పోయిన గనుక అతడు లేకపోయాడు. 365 ఏండ్లకు ఈ హానోకు గారు పరిశుద్ధమైనటువంటి జీవితము, భక్తి కలిగినటువంటి జీవితమును
జీవించినటువంటి వాడై ఉన్నాడు. మన జీవితంలో మనం ఎన్ని సంవత్సరాలు ఏ జీవితాన్ని జీవిస్తున్నాం, ఏ జీవితాన్ని జీవించగలుగుతున్నాం? కనీసం దేవుని పిల్లలారా, అంత్య దినాలలో ఉన్నాము కాబట్టి, అపాయకరమైనటువంటి దినములలో ఉన్నాము కాబట్టి, ఇదిగో నేటి దినాలలో బైబిల్ మిషన్ యొక్క బోధలో, రాకడ బోధలో, నేటి కాలములో రాకడ దినాలు అనేకమైనటువంటి గుర్తులు, సూచనలు కనబడుతూ ఉన్నాయి కాబట్టి, ఇంకా రక్షణ పొందే అనుభవంలోనే కాదు మనం ఉండాల్సింది. రక్షణ పొందినటువంటి వారు రాకడకు సిద్ధపడాలి. అందుకనే కదా కిరణయ్య గారు ఏ సభలు ఏర్పాటు చేశారు? 2వ రాకడ సభలో, రాకడ పండుగలో. రాకడకు ఇటువంటి సభల ద్వారా, ఇటువంటి మీటింగుల ద్వారా ప్రభువు రాక సామీప్యమై ఉన్నదని ప్రతి ఒక్కరూ కూడా సిద్ధపడవాలని ఇటువంటి సభలను ఏర్పాటు చేయటం మనం చూస్తున్నాం. కాబట్టి ప్రభు ఎప్పుడు వస్తారో ఎవరికి కూడా తెలియదు. ప్రభు రాక దేవుని పిల్లలారా ఈరోజే అని మనం నమ్మాలి. నేడే ప్రభు వస్తాడని ఎవరు అనుకుందరో వారే ధన్యులు అని అన్నారు. ఈరోజే అనుకోవాలి, రేపు మనది కాదు. అందుకనే ఒక భక్తుడు ఒక పాటలో రాశాడు, నేడో రేపో నా ప్రియుడేసు మేఘాల మీది కేతించును, నేడో రేపో నా ప్రియుడేసు మేఘాల మీది కేతించును, మహిమాన్వితుడై ప్రభు యేసు మహితలమునకు ఏతించును, మహిమాన్వితుడై మహిస్థలమునకు ఏతించును. కాబట్టి దేవుని పిల్లల ఆ పాటలోనైతే నేడో రేపో, ఈరోజో రేపో, ఎప్పుడు వస్తాడో ప్రభు తెలియదు అన్నారు. కానీ దైవజనులు ఏమన్నారు? నేడే, ఈరోజే ప్రభు వస్తాడు అని నమ్మాలి. కాబట్టి రేపు మనది కాదు. ఈరోజు మనము దేవుని పిల్లలారా విశ్రాంతి తీసుకొని నిద్రపోతాం, రేపు తిరిగి లేస్తామో లేవమో తెలియదు. సజీవులముగా బ్రతుకుతామో బ్రతకమో తెలియదు. అందుకనే ప్రతి దినము కూడా మన ఆత్మను మార్టిన్ లూథర్ గారి ద్వారా ఆయన ఎలాగునైతే తన ఆత్మను దేవునికి అప్పచెప్పారో, ప్రభు ఎలాగున తన ఆత్మను దేవునికి అప్పచెప్పారో, మన ఆత్మను కూడా ప్రతి దినము దేవునికి అప్పచెప్పాలి. మనం సిద్ధపడితేనే కానీ అలాగున అప్పచెప్పగలం. కాబట్టి దేవుని పిల్లలారా, తెల్లని వస్త్రములను ధరించేటువంటి వారు ఒకటో ఎవరో రక్షణ పొందినవారు, రెండవదిగా పరిశుద్ధమైన జీవితమును జీవించిన వారు, మూడవదిగా తెల్లని వస్త్రములను దేవుని పిల్లలారా ధరించేటువంటి వారు ఎవరు అనగా అపవాది కార్యములను జయించేవారు. అపవాదిని చెప్పండి, అపవాది కార్యములను జయించేటువంటి వాడు. జయము పొందాలి. దేవుని పిల్లలారా, మన శరీరము పైన జయము పొందాలి, లోకము పైన జయము పొందాలి, సాతాను పైన జయము పొందాలి. వీటన్నిటి మీద జయము పొందితేనే దేవుని పిల్లలారా మనము అప్పుడు ఈ మహిమ కలిగినటువంటి తెల్లని వస్త్రములను ధరించుకోగలం. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయములో 11వ వచనములో జయించి ఉన్నాను అనేటువంటి మాట మనము చూడగలుగుతూ ఉంటాము. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించి ఉన్నారు గాని మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. కాబట్టి దేవుని పిల్లలారా, ఇక్కడ జయించి ఉన్నారు అనేటువంటి మాట మనం చూస్తున్నాం. వారిని జయించి ఉన్నారు. అపవాది కార్యములను జయించాలి. ఎక్కువగా వివరించలేకపోతూ ఉన్నాను. జయించినప్పుడే దైవజనులు అన్నారు, యేసుక్రీస్తు ప్రభు పొందిన జయమే ఎల్లవారి కవును అన్నారు. అందరూ కూడా ప్రభులాగా జయము పొందాలి. అలాగున జయము పొందితేనే దేవుని పిల్లలారా మహిమ కలిగినటువంటి వస్త్రాలను మనము ధరించగలం. దీనికి ఉదాహరణగా మనకు ఆదికాండము 39వ అధ్యాయములో యోసేపు గారు మనకు కనపడుతూ ఉంటారు.
యోసేపు గారు కూడా సాతాను యొక్క శోధన, అపవాది సంబంధమైనటువంటి శోధన, మరి అతడు జయించినటువంటి వానిగా, పారిపోయినటువంటి వానిగా పాపానికి మన వాక్యములో చూడగలుగుతాం. 12వ వచనములో, అప్పుడు ఆమె అతని వస్త్రము పట్టుకొని తనతో సైనింపుమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటకు పారిపోయెను. చూడండి, ఇక్కడ పారిపోయాడు. దేనికి? పాపమునకు దూరముగా. కాబట్టి అపవాది దేవుని పిల్లలారా ఈ యొక్క ఫరో యొక్క భార్య రూపములో అతని యొద్దకు వచ్చినటువంటి సమయంలో తన పరిశుద్ధతను కాపాడుకున్నటువంటి వాడు. ఇది సాతాను యొక్క శోధన, అపవాది యొక్క శోధన. సాతానుడి విధముగా నన్ను లోపరుచుకుంటున్నాడు అని భావించినటువంటి యోసేపే వారిని జయించినటువంటి వానిగా, ఆమెను జయించినటువంటి వానిగా, అపవాది యొక్క శోధనను జయించినటువంటి వానిగా ఈ యొక్క వచనం అనేటువంటిది దేవుని పిల్లలారా మనకు అర్థమవుతూ ఉన్నది. కాబట్టి అపవాది యొక్క కార్యములను జయించేవారు తెల్లని వస్త్రాలను, అనగా మహిమ వస్త్రాలను ధరించుకోగలరు. 4వదిగా మనం చూస్తే, అంతము వరకు సహించి నిలబడిన వారు ఈ వస్త్రములను ధరించుకుంటారు. అంతము వరకు సహించి నిలబడినటువంటి వారు, సహించాలి, సహనం అనేటువంటిది ఉండాలి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 13వ వచనము మనం చదువుకుంటే, 24:13, అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును. చూడండి, సహనము అనేటువంటిది కావాలి మనకు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆ సహింపు కలిగినటువంటి వాడు. అన్ని పరీక్షలను ఆయన సహించాడు, అన్ని శ్రమలను సహించుకున్నటువంటి వాడై ఉన్నారు. అలాగే దేవుని పిల్లలారా, ఆ పెండ్లి కుమార్తె కూడా అన్ని పరీక్షలను కూడా సహించాలి, జయించాలి, ఓర్చుకోవాలి. ఎప్పటిదాకా? అంతము వరకు. దేవుని పిల్లలారా, మీ సహనమును సకల జనులకు కాబట్టి తెలియబడనీయుడి అని వ్రాయబడుతూ ఉంది. అందరికీ మీ సహనం, మీ ఓర్పు తెలియబడనివ్వండి అని అంటున్నారు. సహనము కలిగినటువంటి వారముగా అంతము వరకు, ప్రభు వచ్చేంత వరకు దేవుని పిల్లలారా ప్రభువు కలిగినటువంటి ఆ లక్షణమును మనము కలిగి ఉండవలసినటువంటి వారమై ఉన్నాం. దీనికి ఉదాహరణగా ఈ విధమైనటువంటి సహనము మనము బైబిల్ గ్రంథములో స్టెఫెను గారిలో మనము చూడగలుగుతూ ఉంటాము. ఆయనను దేవుని పిల్లలారా మరి రాళ్లతో కొట్టినటువంటి సమయములో, చనిపోయేటువంటి సమయములో కూడా వారందరినీ కూడా ఆయన క్షమించమని కోరినట్లుగా, అంతము వరకు కూడా అలాగున ఆ పరీక్షలో, ఆ శ్రమలో నిలబడినటువంటి వానిగా, సహనము కలిగినటువంటి వానిగా ఈ స్టెఫెను అనబడినటువంటి ఆ భక్తుణ్ణి మనం చూడగలుగుతూ ఉన్నాం. అపోస్తలుల కార్యములో 7వ అధ్యాయము 55వ వచనములో, అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశము వైపు తేరు చూచి దేవుని మహిమను యేసు దేవుని కుడి పార్శ్వమందు నిలిచియుండుటను చూచి. చాలు. కాబట్టి దేవుని పిల్లలారా, అంతము వరకు సహించినటువంటి వానిగా, చనిపోయేంత వరకు కూడా సహనము కలిగినటువంటి వానిగా ఉన్నాడు. కాబట్టి తనను రాళ్లతో కొట్టిన వారిని, బాధ పెట్టిన వారిని, శ్రమ పెట్టిన వారిని ఎవరిని కూడా దేవుని పిల్లలారా శపించినట్లుగా మనం చూడం. సహించిన వాడు, క్షమించమని కోరినటువంటి వాడు, ప్రభు యొక్క లక్షణమును అద్దుకునేటువంటి వానిగా ఈ స్టెఫెను గారిని మనము అంతము వరకు సహించినటువంటి వానిగా మనము చూడగలుగుతున్నాం. అలాగనుంటేనే తెల్లని వస్త్రాలను మనం ధరించుకోగలం. 5వదిగా, దేవుని వాక్యమును ఆచరించువారు తెల్లని వస్త్రములను ధరించుకుంటారు. ఏవండి, వాక్యాన్ని వినటం అందరూ వింటారు, కానీ వాక్యాన్ని పాటించే వాళ్ళే లేరు. వినేవాళ్ళు బోల్డ్ మంది, వేలలో కోట్ల మందిలో ఉన్నారు, కానీ అనుసరించే వారు వచ్చేటప్పటికే అతి తక్కువగా ఉన్నటువంటి వారు ఉన్నారు.
అందుకనే వాక్యాన్ని అనుసరించవలసినటువంటి వారముగా మనం ఉన్నప్పుడే తెల్లని వస్త్రాలను ధరించుకుంటాం. యాకోబు పత్రిక మన ఈ 1వ అధ్యాయము 22వ వచనం ప్రకారముగా, మీరు వినువారు మాత్రమయ్యుండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునయ్యుండుడి అని వ్రాసినటువంటి వారై ఉన్నారు. వినేవారు మాత్రమే కాదు, మీరు వాక్య ప్రకారముగా మరి ప్రవర్తించాలి, అనుసరించాలి అనేటువంటి మాట మనం చూస్తున్నాం. దీనికి ఎగ్జాంపుల్గా మనకు అబ్రహాము గారు, విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాము గారు అన్యులలో నుండి ప్రత్యేకింపబడి దేవుని పిలుపుకు లోబడి బయటకు వచ్చినటువంటి వానిగా, దేవుని మాట ప్రకారముగా చేసినటువంటి వానిగా, వాక్య ప్రకారముగా అనుసరించినటువంటి వానిగా అబ్రహాము గారు మనకు కనబడతాడు. ఆదికాండం 12వ అధ్యాయములో మనం చూడగలుగుతూ ఉంటాం. కాబట్టి దేవుని పిల్లలారా, ఎలాగున మనం చెప్పుకుంటూ పోతే ఎన్నో విషయాలు మనం బైబిల్ గ్రంథంలో చూడగలుగుతున్నాం. కాబట్టి ఈరోజున తెల్లని వస్త్రాలు, పెండ్లి కుమార్తె వస్త్రాలు, 6 వస్త్రాలు దైవజనులు 1941వ సంవత్సరంలో తెలియజేశారు. 6 వస్త్రాలలో ఒక వస్త్రము, ఏ వస్త్రము? తెల్లని వస్త్రము. తెల్లని వస్త్రమును ధరించుకున్నటువంటి వారు 24 పెద్దలు. ఈ 24 పెద్దలే కాదు కానీ, ఎవరైతే ఈ విధముగా ఆ తెల్లని వస్త్రాన్ని ధరించుకోవటానికి చేయాల్సినటువంటి పనులన్నీ కూడా చేస్తారో, సిద్ధపడవలసినటువంటి రీతిగా సిద్ధపడతారో, పెళ్లి కుమార్తెల యొక్క ఆ లక్షణాలను అద్దుకుంటారో, వధువుగా సిద్ధపడతారో, వాళ్ళందరూ కూడా ఈ మహిమ కలిగినటువంటి వస్త్రాలను ధరించుకొని ప్రభు ఏర్పాటు చేసినటువంటి ఆ సింహాసనాల మీద కూర్చోగలరు. ఎంత గొప్ప భాగ్యాన్ని, ఎంత గొప్ప ధన్యతను దేవుడు ప్రియులారా మనకిస్తున్నాడో చూడండి. అందుకనే ప్రతి ఒక్కరికి దేవుడు మరి ఏదో ఒక తలాంతును ఇస్తూనే ఉన్నారు. ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఏదో ఒక నైపుణ్యతనిచ్చారు. దానిని వృద్ధి చేసుకోవాలి, దానిని పోగొట్టుకోకూడదు, విడిచిపెట్టుకోకూడదు. విడిచిపెట్టుకుంటే దానిని మరలా మరి సంపాదించుకోవటం చాలా కష్టం. దానిని పోగొట్టుకున్న తర్వాత మరలా దానికోసం చాలా శ్రమ పడాల్సినటువంటి అవసరం. శ్రమ పడినా అది దొరికిద్దో దొరకదో, దక్కదో తెలియదు. అందుకని ముఖ్యముగా దేవుని పిల్లలారా, ఈ 2వ రాకడ సభలోనికి వచ్చినటువంటి మనందరము కూడా పెండ్లి కుమార్తె వస్త్రాలలో ఒకటి తెల్లని వస్త్రము. అది మహిమకు సూచనగా, పరిశుద్ధతకు సూచనగా, నిష్కలంకానికి సూచనగా ఉన్నది. కాబట్టి అలాంటి వస్త్రాలను ఇటువంటి పండుగల ద్వారా ఈ వస్త్రము నాకుందా లేదా, ఈ వస్త్రాన్ని ధరించుకోవటానికి నేను ఏ విధముగా ప్రయాసపడాలి అని మనలో మనము దేవుని పిల్లల ఆత్మ పరిశీలన చేసుకొని ఆ దేవుడి చేటువంటి ఆ పరిశుద్ధమైనటువంటి మహిమ కలిగినటువంటి వస్త్రాన్ని ధరించుకోవటానికి తగిన రీతిగా మరి మనము సిద్ధపడి ఆయన వచ్చినప్పుడు మహిమ మేఘములో ఎగిరి వెళ్ళగలిగినటువంటి గొప్ప ఆధిక్యత పెండ్లి కుమార్తెగా దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, పెండ్లి కుమార్తె వస్త్రములలో ఒక వస్త్రము తెల్లని వస్త్రం. ఈ తెల్లని వస్త్రము దేవా మహిమకు సూచనగా, పరిశుద్ధతకు సూచనగా ఉన్నది. వస్త్రాలను ధరించిన వారు పరలోకములో కనబడుతున్నారయ్యా, సింహాసనము మీద కనపడుతున్నారయ్యా, కిరీటములు ధరించుకున్నటువంటి వారిగా వారు ఉన్నారు ప్రభువా. ఈ 2వ రాకడ సభల ద్వారా మాకును అటువంటి గొప్ప ధన్యతను దయచేయము తండ్రి అని మనందరము కూడా ప్రార్థన చేద్దాం. అయ్యా, ఏ వస్త్రాలు ఉన్నాయి? బహిరంగమైనటువంటి ఈ వస్త్రాలను చూసి దేవా మేము సంతోషించటం మాత్రమే కాకుండా, మాకు వస్త్రాలు లేవని బాధపడటం మాత్రమే కాకుండా, అసలు మాకు కావలసినటువంటి వస్త్రాలు తండ్రి ఇవి కాదు, ఈ లోకానుసారమైనటువంటి వస్త్రాలు కాదు, ఈ శరీరాన్ని మాత్రమే కప్పుకునేటువంటి వస్త్రాలు కాదు ప్రభువా, పరలోకానికి చేర్చేటువంటి వస్త్రాలు మాకెంతో అవశ్యమై ఉన్నవి తండ్రి. ఆ వస్త్రాలు దేవా మాకు దయచేయండి. ఆ వస్త్రాలను తండ్రి ధరించుకోవటానికి మేము ఏం చేయాలో
ఆ విధముగా చేయటానికి మాకు సహాయమును దయచేయము ఆత్మ తండ్రి అని ప్రభుకు మనందరము కూడా ప్రార్థన చేస్తూ అట్టి మహిమ కలిగినటువంటి వస్త్రాలను ప్రభు ఇస్తారని గొప్ప విశ్వాసముతో ప్రభువుకు ప్రార్థన చేసుకుందాం. మహిమోన్నతుడా, ఇంతవరకు 2 దినాలుగా నీ దాసులైన వారిని నిన్నటి దినమందు ముగ్గురిని, నేటి దినమందు ముగ్గురిని నిలువబెట్టుకుని మా మధ్యకు వారిని ప్రేమతో తీసుకొని వచ్చి సంవత్సరానికి ఒక్కమారు దేవా ఈ 2వ రాకడ పండగ సభలు దేవ మేము జరిగించుకోవడానికి, నిన్ను తలంచడానికి, నీ రాకడకు సిద్ధపడడానికి సహాయం చేయించున్న తండ్రి వందన. నా తండ్రి, మేమే గనక పెండ్లికి కావలసిన వస్త్రము లేని వారమైతే నా తండ్రి నీ విందులో మేము పాల్గొనలేం గనక తెల్లని వస్త్రము యొక్క నిష్కలంకత్వము, పెండ్లి కుమార్తెకు ఉండవలసిన ఆ పరిశుద్ధత అనే ఆ వస్త్రము, పరిశుద్ధత అనే స్థితే మాకు వస్త్రము వలె ఉన్నది గనక ఆ స్థితి మా అందరికీ ఇచ్చి అయ్యా వాక్యము వినువారం మాత్రమై ఉండక మమ్మల్ని మేము మోసపుచ్చుకుంటాం గనక దేవవాక్య ప్రకారం ప్రవర్తించు వారిగా ఉండు దాన్ని తెమ్మని, చలిని, నిద్రను, ఆకలిని ప్రక్కన పెట్టి దేవా విశ్వాసంతో ఏకీవించిన ప్రతి తల్లిని, ప్రతి తండ్రిని, ప్రతి సహోదరి సహోదరుణ్ణి దీవించుమని. పసికందులతో వచ్చారు, బాలింతలై వచ్చారు దేవా నా తండ్రి, నీ పిల్లలు ప్రయాసపడి వచ్చారు దేవా, ఎన్నో ఏర్పాట్లు బిడ్డలు చేస్తూ ఉన్నారు దేవ. ప్రతి సహకారిని ఈ 2 దినాల సభల కొరకు ఎందరూ ప్రయాసపడ్డారు దేవా. సంఘ బిడ్డలైన వారిని, మా చల్ ప్యారిష్లో నుండి వచ్చిన బిడ్డలను, సన్ని స్త్రీలు, ప్రార్థనాపరులను, యవన బిడ్డలైన సహకారులను, సభల కొరకు పనిచేయించు ఉన్నటువంటి సహకార బృందం అంతటిని, ఈ గ్రామస్తులను దేవా ఇదిగో చేరుకూడిన ఎల్లరను పేరు పేరును ఆశీర్వదించుమని, అడగరాని క్షమించి మరిచిన జ్ఞాపకం చేసుకునమని, వచ్చిన ఈ 2 దినముల 6 బోధకులకు కూడా ఈ పరిచర్యలో పాలొందినందుకు మా సంఘపక్షముగా వారి కొరకు వేడుకుంటుండగా దేవా మీరే శరీర ప్రాణాత్మల మేలిచ్చి దేవ కుటుంబ దీవెనలు దయచేయమని, మరి విశేషంగా మొదట బోధించిన నేటి దినము జాషువాయి గారిని, కుటుంబాన్ని, సంఘంతో కూడా వచ్చారు, వారిని దీవించండి ప్రభా. పిమ్మట బోధించిన ఇమానుయేలయ్య గారిని దేవా, కుటుంబాన్ని, సేవను దీవించి దేవా ఇప్పటి వరకు ముగింపు సందేశము దీవెనిచ్చుటకు నిలిచి ఉన్న నీ దాసులు సహోదరులు దేవా, రాజేష్ అయ్య గారిని, అమ్మగారిని, బిడ్డలను, సేవను దేవకాకాన్ని, సోస్యాల్లో పరిచర్యను సమస్తాన్ని దీవించి మహిమ పొందమని అయ్యా. ఇప్పుడు బిడ్డల ప్రయాణమై వెళ్చుండగా వాహనాలు సంసిద్ధపరచి క్షేమంగా తోడుకొని వెళ్ళమని దేవా, వచ్చిన వారందరికీ సమృద్ధైనటువంటి ఆహారం మీరే అందించి దేవా, ఆకలిని, అరుగుదలను, సత్తువను, నీ సేవ కొరకైనటువంటి దేవా, నీ రాకడ కొరకైన సిద్ధపాటును దయచేయమని, త్వరగా వచ్చుచున్న యేసు నామములో మీ చిత్తమైతే, రాకడ ఆలస్యమైతే మరలా మేము ఈ రీతి కలుసుకున్నట్లును, ఒకవేళ మీ రాక వచ్చినట్లయితే మేము మీ మధ్యాకాశమునకు దేవా, మీ ఆకర్షణకు మేమందరము రూపాంతరం చెందిన వధువులుగా, మేము ఇప్పటికే ప్రదానం చేయబడిన వధువులు గనక సింహాసనం యొద్దకు ఆకర్షించబడి విందులో పాల్గొని కృప మాకు దయచేయమని, త్వరగా వచ్చుచున్న క్రీస్తు నామం పేరిట వినయంతో మొరపెట్టుకొని సమర్పిస్తూ స్తుతులు అర్పిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరూ ఒకసారి ఆమేన్ అందాం. ఆమేన్. అందరూ బిగ్గరగా ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం మాకు వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి మీద నెరవేరును గాక. మానుదిన ఆహారం నేడు మాకు దయచేయండి, మాళ్ళ అపరాధము చేసిన వారిని క్షమించే రీతిని మా అపరాధాలు క్షమించండి, మమ్మ శోధనలోకి తేకాదశిని కీడును తప్పించండి. రాజ్యము, శక్తి, బలము ఆమేన్. ప్రభు యేసు రక్తమునకు జయము, క్రియలకు లయము. ప్రభు యేసు రక్తమునకు జయము, క్రియలకు లయము. ప్రభు యేసు రక్తమునకు సంపూర్ణమైన విజయము, పవాది క్రియలకు అనంతకాల నాశనము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మనోనిదానం కలిగి అందరం ప్రభు వైపు చూద్దాం, దీవెన అందుకుందాం. యెహోవా కొరకు ఎదురు చూచువారు
నూతన బలమును పొందుదురని సెలవిచ్చి మనలను బలపరుచుటకు ఈ రెండవ రాకడ సగంలో ఏకీభవం చేసిన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ నోవాహు దినములో ఎలాగుండెనో మనుష్య కుమారుని దినములో అలాగునే ఉండునని ఈ లోకానుసారమైనటువంటి నామకార్థమైనటువంటి జీవితాన్ని జీవించుచున్నటువంటి వారిని గద్దించి హెచ్చరించిన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృపయ ఆర్భాటముతో ప్రధాన దూత శబ్దముతో దేవుని బోరతో పరలోకము నుండి ప్రభు దిగువచ్చును అని అనేకులైనటువంటి వారు అట్టి రాకడకు ఆయత్తపడండి అని ఆత్మ నింపుదలను అనుగ్రహించుటకు ఇటువంటి సభలోనికి మనలను మన గ్రామమును నడిపించిన పరిశుద్ధాత్మ తండ్రి యొక్క అన్యోన్య సహవాసం, కాపుదల, భద్రత, క్షేమము, మంచి స్థితి, మంచి ఆరోగ్యము ఈ పండుగను ఏర్పాటు చేసిన దైవజనులైనటువంటి అయ్యగారికి, కుటుంబమునకును, సంఘబిడలైనటువంటి వారికి, ఏకీభవించినటువంటి మనందరికీ తోడయుండును గాక. ఆమేన్. నీకును నీ సంగమునకు నిత్యమును జయము జయము, నీకును నీ నిత్యమును జయము జయము. మేము చేయలేనివన్నీ నీవే పెట్టినావు, మేము చేయలేనివన్నీ రక్షకానా, శ్రీ రక్షకానా. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు వైద్యుడై ఉన్న సర్వశక్తి గల దేవుని స్తుతిస్తూ కుడి హస్తంతో నొసటన ప్రతి ఒక్కరం శిలువ ముద్ర వేసుకుందాం. చిన్న బిడ్డలకు కూడా వేసుకోండి. దేవాది దేవునికి మహిమ చెల్లునుగాక. మీ అందరికీ మరణాతా. ఇంతసేపు వేచి ఉన్నందుకు, ఒక గంట ఆలస్యమైంది. మామూలుగా అయితే 10 గంటలకు భోంచేస్తాము, కానీ సంవత్సరానికి ఒక్కసారి ఒక గంట ఆలస్యమైనందుకు తగు దీవెన దేవుడు మీకు ఇస్తారు. మీరు గడిపిన దేవుని సన్నిధిలో గనక ఎవరు విసుగు కొనకుండా నిర్లక్ష్యంగా దేవుని సన్నిధిలో ఆలస్యమైందనే ఆ సనుగు గొనుగులు లేకుండా తృప్తిగా దేవుడిచ్చిన ఆశీర్వాద భోజనం భుజించి వెళ్ళండి. ఒక్కసారి అందరం చప్పట్లు కొట్టి చలిలోనైనా మనకు వాక్యం బోధించడానికి ప్రయాసపడిన అయ్యగారికి మరి తెల్లని వస్త్రం, పెండ్లి కుమార్తె వస్త్రాలు 6 చెప్పలేదు కానీ ఒక వస్త్రం మనకు తెలియపరిచినందుకు అయ్యగారికి అందరం కూడా ఒకసారి గౌరవంగా మన దగ్గరకు వచ్చారు గనక చప్పట్లు కొట్టిన మనందరం ఒకసారి మరణాత కూడా తెలియచేద్దాం. అయ్యగారికి మరణాత. అమ్మగారికి కూడా మరణాతమ్మ. ఎన్నిక లేనటువంటి నన్ను మరి ఈ స్థలంలో నిలవబెట్టిన త్రైక దేవునికి, అలాగే దైవజనునికి, బేతేలు గృహవాసులకు నా నిండైనటువంటి కృతజ్ఞతలు, మరణాతలు తెలియజేస్తూ ప్రతి ఏటా కూడా మరి ఇటువంటి సభలో మాట్లాడుటకు అనర్హుడను అటువంటి వాడనైనటువంటి నన్ను ప్రతి ఏటా కూడా మరి ప్రేమించి ఇటు రీతిగా ఆహ్వానించినటువంటి రెవరెండ్ డి యోసేపు అయ్యగారికి, అమ్మగారికి, అలాగే కిరణ్ అయ్యగారికి, అమ్మగారికి, వారి కుటుంబానికి, సంఘాలకు అందరికీ మరణాత. నాకు ముందుగా బోధించినటువంటి జాషువా అయ్యగారికి, ఇమ్మానుయేల్ అయ్యగారికి కూడా మరణాత. 2